హాయ్ అండి. తమ్మునే చూసే ఉంటారు నాగమణికంఠ. నిన్నటి నుంచి అంటే అయిపోయిన దగ్గర నుంచి కొద్దో గొప్పో అప్పుడే ట్విట్టర్లో కానీ డిఫరెంట్ సోషల్ మీడియాలో ఈ పేరు అయితే కొద్దిగా వైరల్ అవుతూనే ఉంది. అనిల్ రావిపూడి గారు ప్రాంక్తో క్లాప్ కొట్టి ఆ, ఆ ఆట మొదలుపెట్టి వెళ్ళిపోయారని చెప్పాలి. అది నాగమణికంఠ చేత ఆట మొదలుపెట్టి వెళ్ళారని చెప్పాలి. నాగమణికంఠ ఆఖరి పోరాటం ఆట ఆడుతూనే ఉన్నాడు. తనకి ఓ చిన్న ప్రాంక్తో స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది. సో తన స్టోరీ ఏదైతే ఉందో అందులో చాలా చిన్న లైఫ్లోనే చాలా ఎక్కువగా లైఫ్ని చూసేసాడు అనిపించింది. అంటే తన లైఫ్ స్టైల్ తను చదువుకున్నప్పుడు కావచ్చు, తన పేరెంట్స్ ఉన్న ఇష్యూ కావచ్చు, తర్వాత మ్యారేజ్ యూఎస్ఏకి వెళ్ళడం కానీ తిరిగి రావడం కానీ, అది ఇలా మొత్తం ఎర్నింగ్స్ మీద ఒక డిస్టర్బ్డ్ లైఫ్లో. లాస్ట్లో ప్రాంక్ చేసినప్పుడు ఒక మాట అంటాడు, మీ అందరికీ డిఫరెంట్ సోషల్ మీడియా అవకాశాలు ఉంటాయి, నాకు ఇది ఒకటే అవకాశం, ఓన్లీ వన్ ఛాన్స్, నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. తనలో ఒక చిన్న ఫెడప్, విరక్తి, భయం, ఫియర్, ఫ్రస్ట్రేషన్ ఇలా చాలా కనపడ్డాయి. ఆ తక్కువ టైంలోనే తను ఏంటి అన్నది చూపించడానికి ప్రయత్నం చేశాడనిపించింది. ముఖ్యంగా ఓ మాట అడుగుతాడు అనిల్ రావిపూడి గారు, మీ ఫ్యాన్ ఎవరు అంటే నాకు నేనే ఫ్యాను అంటుంటారు. నువ్వు పాటలు ఏ పాడుతుంటావు అంటే శివుడి పాట ఏదైనా పాడతాను అని చెప్పి శివుడి పాట ఆ పాడేటప్పుడు కూడా తనకి తాను ఆ కోపాన్ని, తన మీద తనకి జరిగిన ఇన్సిడెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంత ఎమోషనల్గా కూడా అయ్యారు. తర్వాత అయిపోయిన తర్వాత కూడా మీరందరూ తన పేరు ఎలా చెప్పారు అన్న దాని మీద కొంత డిబేట్ జరిగింది. అందరి దగ్గర తన విషయాల్ని ఓపెన్గా చెప్తూ ఉన్నాడు. కన్ఫర్మ్గా ఈ పేరు ఎక్కువ కాలం ఉంటుందా, వెన్నే వస్తాడా, ఇవన్నీ పక్కన పెడితే ఉన్నంత కాలం మాత్రం మణికంఠ పేరు వినపడుతూనే ఉంటుంది. ఇది డూ ఆర్ డై సమస్య ముఖ్యంగా. డూ ఆర్ డై సమస్య అప్పుడు ఏంటంటే కన్ఫర్మ్గా బిగ్ బాస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు గత సీజన్ల మీద అందరూ చూసుంటారు కాబట్టి తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి కన్ఫర్మ్గా ఇక్కడ డిబేట్ పెట్టు, రేస్లో ఛాన్స్ కొట్టు, లేకపోతే టైటిల్ విన్నర్గా టైటిల్ కొట్టు, ఇదే కాన్సెప్ట్. ఎక్కువ ఏంటంటే జనాల్లోకి వెళ్ళాలంటే మంచి డిబేట్ జరగాలి, ఆ డిబేట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దీని గురించి చాలా క్లియర్గా అవగాహన ఉండి ఉంటుంది, ప్రతి కంటెస్టెంట్కి తెలుసు. అలాంటప్పుడు డూ ఆర్ డై సమస్య అయిన నాగమణికంఠ కన్ఫర్మ్గా ఆఖరి పోరాటం ఇది నాకు అన్న స్టైల్లో అడుగుపెట్టిన మణికంఠ కన్ఫర్మ్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేయడానికి తన బాధ, పెయిన్, ఎమోషన్, అలానే తన సంతోషం కావచ్చు, అది గుడ్ ఆర్ బ్యాడ్, కన్ఫర్మ్గా వాయిస్ రైజ్ చేయడానికి, స్క్రీన్ తన వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు, గట్టి ప్రయత్నమే చేస్తాడు. ఈ పేరు మనకు వినపడుతుంది. అది తనకి ఎలా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుందా అన్నది తను తీసుకున్న స్లాట్ మీద, తీసుకున్న డెసిషన్ మీద, తను మాట్లాడే మాటల మీద, ఇష్యూ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది, కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కన్ఫర్మ్ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా ఎక్స్ప్లోర్ అవుతారు, రియాక్ట్ అవుతారు, చాలా తొందరగా బయటపడతారు. అది బాధ అయినా, సంతోషంగా అయినా, మాట అయినా సరే రియాక్షన్ అనేది చాలా తొందరగాను, క్విక్గాను, చాలా అగ్రెసివ్గాను ఉంటుంది. అది ఏమాత్రం మిస్ఫైర్ అయినా కొద్ది ఇబ్బంది పడుతుంది. కానీ దాన్ని కరెక్ట్గా కనుక యూజ్ చేసుకుంటే చాలా మంచి వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? నాగమణికంఠ చూసిన కూసేపు మీరు జరిగిన ఇష్యూలో కావచ్చు, తన బాధ కావచ్చు, తన స్టోరీ కావచ్చు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, మీరు లైవ్ చూస్తూ ఉండండి, తర్వాత జరిగిన మాటలు కావచ్చు, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మనం అప్పుడే జడ్జి చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే మనిషిని చూసిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది తర్వాత చిన్నగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అదితో ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఇంకొద్దిగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఒక చిన్న ఇష్యూ వల్లే మనిషిని జడ్జ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. జడ్జ్ చేయమని చెప్పట్లేదు, కానీ ఒక చిన్న ఊహ, ఒక ఇమాజినేషన్ అనమాట. ఎందుకంటే మనకి ప్రతి వ్యక్తి మీద ఒక తొలి పరిచయం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. దాంతో మనం గెస్ట్ చేస్తాం, కొద్దిగా ఐడియా ట్రై చేస్తాం. అలాగే ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? నాగమణికంఠ ఈ షోకి ఎలా ఎసెట్ అవ్వబోతున్నాడు? తను ఎక్కువ కాలం ఉండగలిగే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తేనా, లేదు తనలో ఉన్న ఈ టెంపర్ కావచ్చు, కొంత ఎమోషన్గా ఏదైతే ఉన్నాడో అది తనని ఇబ్బంది పెడుతుందా, తనని ఎక్కువ కాలం ఉంచుతుందా బిగ్ బాస్లో ముందుకెళ్ళడానికి? తను ఏదైతే కసిగా ఉన్నాడో, కంపల్సరీ నాకు అవసరము అన్న ఒక ఫీలింగ్తో ఎలా అయితే ఉన్నాడో, అది తనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా, మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది కొంత దానివల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఇదైపోతారు.
అలా కాకుండా షోని ఎంజాయ్ చేస్తూ తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎక్కువ కాలం ఉంటారు. అలానే అవసరమైనప్పుడు కన్ఫర్మ్గా ఈ ఎమోషన్ని అలానే తనలో ఉన్న ఆ టెంపర్ని యూజ్ చేసుకోవాలి. చూద్దాం మరి నాగమణికంఠ అనే పేరు బిగ్ బాస్ హౌస్లో ఎంతకాలం వినబోతుంది. అలానే తనకి ఏదైతే ఇది డూ ఆర్ డే అనే సమస్యగా ఆడుతున్న ఇది బిగ్ బాస్ షో తనకి మంచి జరగాలని, సో ఎంతకాలం ఉంటాడో అన్నది ఇంపార్టెంట్ కాదు, తనకి ఎంత మంచి పేరు తెచ్చిపెడుతుంది అన్నది తన కెరీర్కి బాగా ఇది ప్లస్ అవ్వాలని కోరుకుందాము. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.